టెండెన్సీ టు రికర్ ఇన్ సీజన్స్. ఏ బాధలైనా సరే, మిగతా డ్రగ్గులలో ఏ డ్రగ్తో క్యూర్ అయ్యేవైనా సరే, మనం స్ట్రిక్ట్ గా హోమియోపతి ప్రిన్సిపల్స్ ప్రకారం డ్రగ్ సెలెక్ట్ చేసుకుని మందిస్తే క్రానిక్ డిసీజెస్ క్యూర్ అయిపోతాయి. కానీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఆ సీజన్ వచ్చేటప్పుడు మళ్ళీ వస్తాయి. అప్పుడు సల్ఫర్ వేస్తే కానీ క్యూర్. మళ్ళీ ఆ సీజన్కి వచ్చేటప్పటికి రికర్ అవుతూ ఉండే టెండెన్సీ, ప్రతి సంవత్సరం ఆ సీజన్లో మళ్ళీ రికర్ అవుతూ ఉంటాయి. క్యూర్ చేసినా మళ్ళీ రికర్ అవుతూ ఉంటాయి. అంటే డీపెస్ట్ లేయర్స్ ఆఫ్ సోరా వర్క్ చేస్తూ ఉంటుంది అక్కడ. అంచేత ఆ టెండెన్సీ ఉన్నటువంటి వాళ్ళకి డ్రగ్ మళ్ళీ వేసిన తర్వాత సిమ్టమ్స్ డిసపియర్ అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ సల్ఫర్ 200 డోస్ వేయాలి. వేస్తే ఈ రికరెన్స్ అనేటువంటి టెండెన్సీ పోతుంది. ఇది గుర్తుంచుకోవాలి. ఇది ఒక పెద్ద మోడాలిటీ సల్ఫర్కి. ఏ డ్రగ్ వాళ్ళకైనా సరే రికరెన్స్ మళ్ళీ వచ్చింది ఆఫ్టర్ ఏ లాంగ్ పీరియడ్ అని మీకు కనిపిస్తే మళ్ళీ ఇండికేటెడ్ డ్రగ్ వేసి దాంతో క్యూర్ అయిపోయిన తర్వాత ఒక మంత్ డేస్ టైం ఇచ్చి సల్ఫర్ 200 ఒక డోస్ ఇచ్చేయండి. నెక్స్ట్ సీజన్లో రికరెన్స్ ఉండదు. ఒకవేళ ఇంకా డీపర్ గా ఉండి నెక్స్ట్ ఇయర్ సీజన్లో రికరెన్స్ వచ్చినట్లయితే మళ్ళీ క్యూర్ చేసి ఈ మాట సల్ఫర్ 1M ఒక డోస్ వేయవలసి ఉంటుంది. నెక్స్ట్ పొటెన్సీ అప్పటితో కట్ ఆఫ్ అయిపోతుంది. ఈ ప్రొసీజర్ మనకు గుర్తుండాలన్నమాట ఈ మోడాలిటీ వల్ల. ఎనీ డౌట్స్? అవునాయండి. సల్ఫర్కి క్యాల్కేరియా కార్బో, సల్ఫర్ తర్వాత అంటే సల్ఫర్కి ముందు తర్వాత వేయకూడనటువంటి డ్రగ్స్ అంటూ ఒక క్యాల్కేరియా కార్బ్ తప్ప ఇంకేం లేదు సార్. అది కూడా సల్ఫర్కి తర్వాత వేయొచ్చు, క్యాల్కేరియా కార్బ్ తర్వాత సల్ఫర్ వేయకూడదు. అందుకని వాళ్ళ క్యాల్కేరియా కార్బ్తో క్యూర్ అయిపోయినటువంటి వాడికి సామాన్యంగా రికరెన్స్ ఉండదు. ఎందుకంటే సల్ఫర్ ఎంత పవర్ఫుల్ డ్రగ్గో క్యాల్కేరియా కార్బ్ కూడా అంత పవర్ఫుల్ డ్రగ్. అది కూడా యాంటీసోరిక్. కానీ ఒకవేళ రికరెన్స్ అంటూ కనుక ఉంటే లైకోపోడియము లాంగ్ ఇంటర్వల్తో 3 months తర్వాత ఓ డోసు వేసి మళ్ళీ ఇంకో 3 months తర్వాత సల్ఫర్ 200 ఓ డోసు వేసినట్లయితే ఇంకా రికరెన్స్ ఉండదు. క్లియర్గా ఉందండి. నెక్స్ట్ మోడాలిటీకి వెళ్తాం మనం. ఇచ్చింగ్ అగ్రవేటెడ్ ఫ్రమ్ వారంత్ ఆఫ్ బెడ్. దొరదలు కానీ, తామర కానీ, గజ్జి కానీ, చిడుము కానీ, కర్పాణి కానీ, స్కిన్కి సంబంధించిన ఏ ట్రబుల్ అయినా సరే దాంతో దురద కూడి ఉన్నప్పుడు వీడు వెళ్లి పక్క మీద పడుకున్నాక ఆ పక్కకి వీడికి ఉన్న ఫ్రిక్షన్లో వచ్చినటువంటి వేడి వల్ల విపరీతమైన దురద పుట్టేసి దురదలు సడన్ గా ఎక్కువవుతాయి పడుకున్నాక. అది సల్ఫర్తో క్యూర్. ఇక్కడ మీరు కంపారిజన్ సోరినం రాసుకుని వెనక పేజీల్లో సోరినంకి ఎలా ఎక్కువ అవుతాయో అది నోట్ చేసుకోండి. ఇదే సెంటెన్స్ కొంచెం మార్పుతో సోరినంకి రాసుకోవాలి. ఇచ్చింగ్ అగ్రవేటెడ్ ఫ్రమ్ అన్డ్రెస్సింగ్ హిమ్సెల్ఫ్. ఇది సోరినం. ఆఫీస్ నుంచి కానీ బజార్ నుంచి కానీ ఇంటికి వచ్చి ప్యాంటు చొక్కా తీసేసి లుంగి వేసుకునేటువంటి అంటే బట్టలు వదులు చేస్తుంది. ఆ పనికి విపరీతమైన ఇచ్చింగ్ పట్టుకుంటున్నాడు. అంటే గాలి తగలగానే ఎక్కువైపోతుంది వీడికి. వాడికి బెడ్ యొక్క వారం తగలంగానే ఎక్కువైపోతుంది సల్ఫర్ వాడికి సార్. అందుకని ఈ రెండు గుర్తుండాలి. ఈ రెండు గుర్తుంటే ఏమవుతుందంటే సల్ఫర్కి కాంప్లిమెంటరీ డ్రగ్ సోరినం. అక్కడే రాసుకోండి వెనక పేజీల్లోనే. సోరినం ఈజ్ ఏ వెరీ గుడ్ కాంప్లిమెంటరీ టు సల్ఫర్. ఇంకా రాసుకోండి, కంటిన్యూ చేయండి. సోరినం కంప్లీట్స్ ది ట్రీట్మెంట్ ఆఫ్ డిసీజెస్, the treatment of diseases
which are only half cured by sulfur, which are only half cured by sulfur. Yes, sir. అంటే తాటిదనినవాడు ఒకడైతే వాడు తలదనినవాడు కూడా ఉన్నట్లు సల్ఫరే మిగతా డ్రగ్స్ కి పనిచేస్తుంది. కానీ సల్ఫర్ కూడా లొంగని సోరా కేసులకి సోరినం పూర్తి చేసేస్తుంది. సోరినం అనేటువంటి మందు ఎట్లా తయారు చేస్తారో తెలుసునా? గజ్జి పొక్కులో ఉన్నటువంటి చీము తీసుకుని ఆ చీము లింపు పొటెంటైజ్ చేస్తే 1 యూనిట్ 99 యూనిట్స్ ఈ మోస్తరుగా ఇలా చేసుకుంటూ వెళితే సోరినం 200, సోరినం 1M, సోరినం 10M వస్తుంది. సోరినంతో నివారణ కానటువంటి వ్యాధి అంటూ ఈ సోరాలో ఉండదు. కానీ సోరా ఉన్నవాడికి సోరినం అని వేయకూడదు. సోరినం సింటమ్స్ ఉన్నవాడికి సోరినం వేయాలి. పాపం ఈ బెంగాల్లో హోమియోపతి చేసేటువంటి వాళ్ళలో చాలా పెద్ద పెద్ద డాక్టర్స్ కూడా ఐ గేవ్ హిమ్ 1 dose ఆఫ్ సోరినం బికాస్ హీ ఈజ్ హ్యావింగ్ సొరా అన్నాడు ఆయన బెంగాలీ. ఇదేమిటయ్యా సోరినం ఎందుకు ఇచ్చాడు? ది ఫెలో ఈజ్ హ్యావింగ్ సొరా అన్నాడు. దట్స్ ఆల్ రైట్, కానీ సోరినం సింటమ్స్ ఆయన దగ్గర లేవు కదా అంటే నో వై డోంట్ యూ గివ్ హిమ్ 1 dose ఆఫ్ సోరినం అన్నాడు. అన్యాయం. కెంట్ మెటీరియల్ మెడికల్లో ఈ పద్ధతిని కండెమ్ చేశాడు. దిస్ ఈజ్ కాల్డ్ ఐసోపతి, దిస్ ఈజ్ నాట్ హోమియోపతి అన్నాడు. అంటే అర్థం ఏంటి? సోరా ఉన్నవాడికి సోరినమును, గనోరియా ఉన్నటువంటి వాడికి మెడోరినమును, అంటే గనోరియం పాయిజన్ ని పొటెంటైజ్ చేసింది. సిఫిలిస్ ఉన్నవాడికి సిఫిలినమును వాడటం అనేటువంటిది కొంతమంది హోమియోపతి డాక్టర్లు చేస్తున్నారు, తనండి అన్నాడు కెంట్. ఇది వాడకూడదు. ఎప్పుడు వాడాలి? సోరినం సింటమ్స్ ఉన్నవాడికి సోరినము, మెడోరినం సింటమ్స్ ఉన్నవాడి మెడోరినం అలా వాడాలి. హోమియోపతిక్ బేస్ మీద వాడాలి కానీ ప్రిన్సిపల్ మీద. వాడికి సోరా ఉంది కాబట్టి సోరినం కాదు. సోరా ఉండి సల్ఫర్ సింటమ్స్ ఉంటే సల్ఫర్ వాడాలి. సోరా ఉండి క్యాల్కేరియా కార్బ్ సింటమ్స్ ఉంటే క్యాల్కేరియా కార్బ్ వాడాలి. సోరా ఉండి లైకోపోడియం సింటమ్స్ ఉంటే లైకోపోడియం వాడాలి. అందుకని ఇవన్నీ కూడా యాంటీసోరిక్ డ్రగ్స్. ఏమండి? అంటే కారణం వాడికి ఉన్నటువంటి టోటాలిటీ ఆఫ్ ది సింటమ్స్ అవ్వాలి కానీ కారణాలు మనం ఇమాజిన్ చేసినవి కాకూడదన్నాడు కదా హెనిమను. అది ఇది కనుక సోరినంకి ఇప్పుడు రాసుకున్నటువంటి వాటిలలో ఇంకొక సెంటెన్స్ కూడా యాడ్ చేసుకోండి. సల్ఫర్ షుడ్ నాట్ బి గివెన్ ఆఫ్టర్ సోరినం. అదే సోరినం తర్వాత సల్ఫర్ ఇవ్వచ్చు కానీ, అదే సల్ఫర్ తర్వాత సోరినం ఇవ్వచ్చు కానీ ఇస్తే చక్కగా పనిచేస్తుంది. సోరినం తర్వాత సల్ఫర్ ఇస్తే ఏం పనిచేయదు. రాసుకోండి. దేర్ ఈజ్ నో యూజ్ ఎట్ ఆల్. ది డోస్ ఆఫ్ సల్ఫర్ ఈజ్ సింప్లీ వేస్టెడ్. సమ్టైమ్స్ ది ప్రీవియస్ డోస్ వేయకూడదు. ఏమండి? ఇంకా సోరినం కింద ఇంకొకటి 2 సెంటెన్స్ రాశారు. Acids should not be given as medicines before or after soorinam. Before or after soorinam. అంటే మనకి హోమియోపతి మందుల్లో యాసిడ్ ఫాస్ అంటే ఫాస్ఫరిక్ యాసిడ్ సోరినంకి ముందు కానీ తర్వాత కానీ ఇస్తే దెబ్బ చేస్తుంది. అలాగే యాసిడ్ నైట్రిక్ ఇవ్వకూడదు. యాసిడ్ ఎసిడిక్ అంటే యాసిడిక్ యాసిడ్, యాసిడ్ పిక్రిక్, వీటిల్లో ఏవి కూడా ఇలాంటివి యాసిడ్స్ అనే మందులు సోరినంకి ముందు కానీ తర్వాత కానీ ఇస్తే చాలా అపకారం జరుగుతుంది పేషెంట్కి. అంటే ఇనిమికల్స్ అన్నమాట. ఇంకొక సెంటెన్స్ కూడా రాసుకోండి. సోరినం దగ్గర ఇన్ఫర్మేషన్ ఫినిష్ అవుతుంది. ఇంకో సెంటెన్స్ కూడా రాసుకోండి. యాసిడ్ పిక్రిక్. ఇంకా చాలా యాసిడ్స్ ఉన్నాయి హోమియోపతిలో మన ఉన్న వాటిలో. యాసిడ్ ఆక్సాలిక్,
కార్బాలిక్ యాసిడ్ 200లో మామూలుగా వాడుతూ ఉంటాం. ఇట్లాంటివి వాడకూడదు దీనికి ముందు వెనక. ఇంకో సెంటెన్స్ కంటే రాసుకోండి. యానిమల్ పాయిజన్స్ as medicines should not be administered. Animal poisons as medicines should not be administered before or after Surinam. Lepis అని మందు ఉంది. Lepis mellitus అంటే తేనెటీగ యొక్క కుట్టేటువంటి ముళ్ళులో ఉన్న పాయిజన్, దాంతో తయారు చేస్తారు ఈ మందు. కనుక శరీరానికి ముందు కానీ తర్వాత కానీ ఇది వాడితే జబ్బు చేస్తుంది. అలాగే క్యాంథారిస్ వాడరాదు శరీరానికి ముందు కానీ వెనక కానీ. శరీరం మీద కాల్చే బొబ్బలకి ఏం చెప్పాం, పైన క్యాంథారిస్ అద్దమన్నాం. సూర్యుని వేసి ఉన్న వాడికి కనుక బొబ్బలకు ఎక్కితే క్యాంథారిస్ అద్దరాదు, ఇంకోటి ఎకినేషియా అద్దాలి. అది మళ్ళీ చెబుతాం. లోపలికి కూడా క్యాంథారిస్ వేసేటువంటి కొన్ని జబ్బులు ఉన్నాయి. వాటికి సూర్యునికి ముందు వెనక ఇది వేయరాదు. ఎందుకంటే క్యాంథారిస్ అనేటువంటి మందు దేని నుంచి తయారు చేస్తారండి? ఒక రకమైనటువంటి పాయిజనస్ ఫ్లై ఈగ, దాని నుంచి తయారు చేస్తారు, వేసుకుంటారు. అలాగే లెకసిస్ సూర్యుని నుంచి ముందుకి వారికి వాడకూడదు. లిస్ట్ రాసుకోవాలి మీరు, ఎందుకంటే ఇదే చాలా ముఖ్యం. వాడకూడదు జాగ్రత్తగా తెలియాలి. లెకసిస్ దేని నుంచి తయారు చేస్తారు? ఆఫ్రికాలో ఉన్నటువంటి ఒక 20 అడుగుల పొడుగును ఇంత లావు ఉన్నటువంటి ఘోర మహాసర్పం. ఇట్ ఈస్ కాల్డ్ ది ఆఫ్రికన్ బుష్ మాస్టర్ అంటారు ఆ స్నేక్ ని. దాని గరళం పొటెంటైజ్ చేస్తే లెకసిస్ అనేటువంటి మందు, ఈ డిఫ్తీరియా అనేటువంటి ఘోర వ్యాధి, చాలా మంది పిల్లలు చనిపోతారు. అలాంటి వాళ్ళు కొన్ని లక్షల మంది బతికి రక్షింపబడ్డారు దాని చేత. అది కావాలి. లెకసిస్ అది పనిచేస్తుంది సార్. డిఫ్తీరియా మొదలైనటువంటి అలాగే లెకసిస్ యానిమల్ పాయిజన్ కనుక సూర్యునికి ముందు కానీ వెనక కానీ వాడరాదు. అలాగే నజా అనే డ్రగ్ ఉంది హోమియోపతిలో. నజా అంటే నాగము, అంటే కృష్ణ సర్పం, నల్లత్రాసు అంటారు చూడండి, దాని విషయం నజా అంటే. క్రోటాలస్ అనేటువంటి మందు వాడరాదు. ఇది రక్తపింజరి యొక్క గరళం. టైఫాయిడ్ మొదలైన వ్యాధుల్లో వచ్చే నాలిక నోరు పూసి నోట్లోంచి రక్తం వస్తూ ఉంటుంది. పెదవులు నాలిక బద్దలవుతాయి, ముక్కుల్లో రక్తం వస్తుంది, బద్దలవుతాయి, గొంతులోంచి రక్తం వస్తుంది, యూరిన్లోంచి రక్తం వస్తుంది, రెక్టంలోంచి రక్తం వస్తుంది. అంటే చనిపోబోయే ముందు వచ్చేటువంటి మహాఘోర లక్షణముల్లో ఇది వేస్తే 24 hours లో సేవ్ అయినటువంటి వాళ్ళు 175 మంది. ఇది సూర్యునికి ముందు వెనక వాడరాదు. క్రోటాలస్. తర్వాత అలాగే క్రోటాలస్, వైపరా, ఈ మందు కూడా సూర్యునికి ముందు వెనక వాడరాదు. ఏమిటిది? నల్ల పొడల పింజరి, ఇంతలా ఉంటుంది, మచ్చలు ఉంటాయి ఒంటి మీద, దాని విషయం ఇది. కొన్ని అతి తీవ్ర విషజ్వరములు 48 గంటల్లో చచ్చిపోతాడు పేషెంట్. అలాంటి జ్వరాలు వస్తాయి. వచ్చినప్పుడు చూస్తూ ఉండగా ఫుల్ స్టాప్లు పెట్టినట్టు నల్లని మచ్చలు వస్తాయి. అంటే క్యాపిలరీస్ బద్దలై నల్ల రక్తం మీరు చూస్తూ ఉండగా మచ్చబడుతుంది ఒంటి మీద. అలాంటి వాటిలో ఇది వేస్తే 4 గంటల్లో కంట్రోల్ అయిపోతుంది, బతుకుతారు. లేకపోతే సామాన్యంగా చనిపోతారు. అలాగే మనుషులకి ఒంటి మీద కరిమేహపు నల్ల మచ్చలు వస్తాయి.
డేంజరస్ ఏమి లేదు, కానీ మచ్చలు అలా పెరుగుతూ ఉంటాయి. లేదా కొంతమందికి ఇలా నల్లగా కలర్ మాడిపోతూ ఉంటుంది. వాళ్ళకి ఈ డ్రగ్ సరైనటువంటి డోసులో సరైనటువంటి రిపిటేషన్ పొటెన్సీలో వేస్తే తమాషగా మచ్చలన్నీ అలాగా మాడిపోయి మంచి కలర్, మామూలు కలర్ వచ్చేస్తుంది. ఈ మందు వాడేటప్పుడు కూడా సోరణంకి ముందు వెనుక వాడరాదు. ఇలాగే టారెంట్యులా అనేటువంటి ఔషధం ఉన్నది. గ్యాంగ్రీన్ మొదలైనటువంటి వ్యాధుల్లో అంటే వచ్చినటువంటి పుండు మహాఘోర విషం అయి ఒక 2-3 రోజుల్లో పేషెంట్ చనిపోయేటువంటి, కాలు ఇక్కడికి యాంపుటేట్ చేయండి అంటూ ఉంటారు ఎలోపతిలో. యాంపుటేట్ చేస్తే అక్కడ వస్తుంది, మళ్ళీ పైన యాంపుటేట్ చేయమంటారు. ఇలాంటి అతి భయంకరములైనటువంటి గ్యాంగ్రీనస్ అల్సర్స్, వెరీ పాయిజనస్ అల్సర్స్, సెప్టిక్ కండిషన్స్ ఆఫ్ ఫీవర్స్, 24 గంటల్లో సెప్సిస్ వచ్చి ఒక కురుపు వచ్చి అది చూస్తూ ఉండగా ఎర్రబడి, చూస్తూ ఉండగా 6-7 గంటల్లో నల్లబడి ఆ ఫీవర్తో ఆ కురుపుతో చనిపోతారు. అట్లాంటి వాటిలలో ఇది వేస్తారు. ఇదేమిటిది? టారెంటులా అంటే ఒక రకమైన భయంకరమైన విషపు సాలెపురుగు, ఇంతలా ఉంటుంది. దాని వీపు మీద రంగుల రత్న కంబళి అంటే రగ్గులాగా ఉంటుంది, రంగులు ఆ సాలెపురుగు ఒంటి మీద. అది ఆ మందు. దీనికి ఒకటే లక్షణం ఉంటుంది. ఈ గ్యాంగ్రీన్ ఉన్న వాళ్ళకి, ఈ సెప్టిక్ ఫీవర్ ఉన్న వాళ్ళకి ఆ బాధ ఏం చేసినా తట్టుకోలేరు. రేడియో కానీ టేప్ రికార్డులో కానీ మంచి పాట ఏదైనా వేస్తే మ్యూజిక్ అలా నిద్రపడుతుంది. అంటే ఈ డ్రగ్ ఏమని అర్థం? ఎమ్యులరేషన్ బై మ్యూజిక్, వండర్ఫుల్ సిమ్టమ్. దీనికి వాడు బతుకుతాడు పేషెంట్ ఈ మందు వేస్తే. ఇలాంటి మందులు ఏవి కూడాను సూర్యునికి ముందు కానీ వెనక కానీ వేయరాదు. వేరే గుర్తుంచుకోవాలి ఇవన్నీ. ఇంకా ఏమిటున్నాయి? మా కామన్ గా వాడే డ్రగ్స్ ఇంకా చాలా ఉన్నాయి. కామన్ గా వాడి వాటిలో పొరపాటు పడకుండా ఉండేటువంటి డ్రగ్స్. అలాగే బ్యూఫో అనగా చిరుకప్ప అంటాం. దాని మెడ మీద కొన్ని గ్రంథులు ఉంటాయి, అందులోంచి పాయిజనస్ మ్యాటర్ వస్తుంది. అది తీసి పొటెంటైజ్ చేస్తే ఈ డ్రగ్ అవుతుంది. పిల్లలలో ముట్టు దోషము, పిట్ట దోషము, చూపుడు దోషము అని అంటారు. ఏ మందులు వేసినా పనిచేయవు. పిల్లలు ఎండిపోయి బోనీగా అయిపోయి క్యూరి తెచ్చిపోతారు. ఇది వాళ్ళని బతికిస్తుంది. అంతేగాక పుట్టేటప్పటికి కంజెనిటల్ ఇడియట్స్ గా ఉన్నటువంటి కేసులు, అంటే సిఫిలిటిక్ మయాజం ఉన్న పేరెంట్స్ కి పుట్టినటువంటి పిల్లల్లో చాలా మందికి ఇది రక్షిస్తుంది. అంటే వయస్సుతో పాటు తెలివి రాకపోవటం, నడవకపోవటం, పాకకపోవటం, చదువు మొదలైనవి లేకపోవటం, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుని అయోమయంగా ఇట్లాంటి వాళ్ళకి వేయవలసినటువంటి డ్రగ్స్ లో ఇది ముఖ్యమైనటువంటిది. అంటే దీని సింటమ్స్ చూసుకుని వేయాలనుకోండి. కొంచెం మామూలుగా తెలివిగా ఉన్న వాళ్ళలో కూడా అబ్నార్మాలిటీస్ ఆఫ్ సెక్స్ అనేటువంటి ఇన్స్టింక్ట్స్ ఒక రకమైన ఇడియసీ వల్ల వస్తాయి. అంటే హోమోసెక్సువలిజం మొదలైనటువంటి హారిబుల్ ఇన్స్టింక్ట్స్ ఉన్నటువంటి వాళ్ళలో క్యూర్ చేయడానికి ఈ డ్రగ్ బాగా పనిచేస్తుంది. ఈ మందులేవి కూడా సూర్యునికి ముందుగానే వెనకగానే వాడాలి. కనుక సూర్యుడంతో స్వల్ప కంపారిటివ్ స్టడీ ఇది. సూర్యునికి ఇలాంటి బాధలు ఉన్నటువంటి వాళ్ళందరికీ దురదలు ఉంటాయి. ఆ ఉన్నటువంటి దురదలు ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేటప్పటికి బట్టలు విప్పేసి లుంగి కట్టుకుంటూ ఉండగా ప్రారంభమవుతున్న షో. సల్ఫర్కి అయితే పక్క మీద పడుతుండగా ప్రారంభమవుతుంది. అంటే సెకండ్ షో అనమాట నైట్. ఇది సల్ఫర్కి సూర్ణంకి తేడా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మోడాలిటీ దగ్గరికి వద్దాం మనం. హెడేక్ ఆఫ్టర్ ఈవినింగ్ మీల్ ఇంక్రీజింగ్ ఇన్ టు ది నైట్. మనం నైట్ మీల్ అని రాసుకోవచ్చు. ఫారినర్స్ ఈవినింగ్ మీల్ అని రాస్తారు. వాళ్ళకి ఈవినింగ్ అంటే రాత్రి 9:30 లోపల ఈవినింగ్ అంటారు యూరోపియన్ కంట్రీస్ లో. ఎందుకంటే దాదాపు 8:30 దాకా సూర్యుడు కనిపిస్తూ కొంచెం ఎండమస్సు కనిపిస్తూ ఉంటుంది ఆ దేశాల్లో. అందుకని ఈవినింగ్ మీల్ అని రాస్తారు వాళ్ళు. ఫ్రాన్స్ లో కానీ, బెల్జియంలో కానీ, ఇంగ్లాండ్ లో కానీ మీరు చూస్తే
రాత్రి 8-8:30 వరకు మన సాయంత్రం మసుగు ఉంటుంది చూడండి, సంధ్య మసుగు అలా ఉంటుంది. తర్వాత కానీ చీకటి పడదు. ఈవినింగ్ మీల్ అంటే నైట్ మీల్ అనమాట మనకి. ఇంక్రీజింగ్ ఇంటూ ది నైట్. రాత్రి భోజనం చేయగానే బళ్ళుని వచ్చేస్తుంది తలకాయ నొప్పి. వచ్చి రాత్రి రాను ఇంక్రీజ్ అయిపోతుంది. పెటలాడిపోతుంది బుర్ర. సామాన్యంగా తెల్లవారుసామున 3-4 మధ్యన తగ్గిపోతుంది. ఇలాంటి తలనొప్పులు రికరెన్స్ యొక్క నేచర్ ఉన్నవి చూసుకుని సల్ఫర్ వేసినట్లయితే క్యూర్ అయిపోతుంది. అంటే ఒక డోసులో క్యూర్ కాదు, ఒక డోసులో బెటర్ అవుతుంది. బెటర్ అయి మళ్ళీ రికర్ అయినప్పుడు మళ్ళీ వేస్తే ఇంకా కొంత బెటర్ అవుతుంది. కనీసం ఇలాంటి హెడేక్స్ తగ్గడానికి మినిమం పీరియడ్ ఆఫ్ 6 months పడుతుంది. వీటి పార్శ్వపు నొప్పులు, మైగ్రేన్ హెడేక్స్ ఇట్లాంటివి తగ్గడానికి, నేట్రమూర్ హెడేక్స్ కానీ, సల్ఫర్ హెడేక్స్ కానీ, సిఫిలినం హెడేక్స్ కానీ తగ్గడానికి మినిమం పీరియడ్ 6 months, అంటే కంప్లీట్ క్యూర్కి. అంచేత మరి డోస్ వేసుకుని ఇంకా తగ్గినట్టు లేదు అని అనరాదు. అంటే యాస్ప్రో భాషలో వీటితో మాట్లాడరాదు. యాస్ప్రో అంటే మనం అది కలిసి కాపరం చేస్తూ ఉండాలి లైఫ్ రంగా. తగ్గుతూ ఉంటుంది కానీ ఎప్పటికప్పుడు ఏ రోజుకు ఆ రోజు అది ఫెయిత్ఫుల్, అంటే వివాహ బంధం లాంటిది. దాంట్లో అనుబంధం అంటే పురోహితుడు ఎప్పుడు కూడా ఉండాలి. డాక్టర్ ఇది క్యూర్ అయ్యేటప్పటికి హోమియోపతిలో టైం పడుతుంది, కానీ క్యూర్ అయిన తర్వాత మళ్ళీ లైఫ్లో పూర్తి డైవర్స్ వాళ్ళకి మనకి సంబంధం లేదు, అలా వచ్చేస్తుంది హెడేక్. తర్వాత నెక్స్ట్ నర్వ్ పెయిన్స్ at 12 noon and 12 night. మధ్యాహ్నం 12ంటికి కానీ రాత్రి 12ంటికి కానీ మొదలెట్టి అలాగా నరాలు లాగేసేస్తాయి. ఒంట్లో ఉన్న నరాలు, తలకాయలో ఉన్న నరాలు లాగేస్తూ ఉంటాయి. రాత్రి 12ంటికి మొదలెట్టినట్టే అయితే ఓ అరగంట, గంటన్నర అలా నిద్రలో మెడుపు వచ్చేసి ఇక మళ్లీ నిద్ర పట్టదు, డిస్టర్బెన్స్ ఉంటుంది. కనుక న్యూరాలజిక్ పెయిన్స్ అంటారు. అంటే ఈ నరం ఇలా లాగేస్తూ ఉంటుంది లోపల నుంచి. ఈ చెయ్యంతా నరం అంతా జాలుగా లాగేస్తుంది ఆ టైంలో. 12ంటికి మొదలెడతాయి రాత్రి తీరుబడిగా పనులన్నీ అయిపోయి పడుకున్నాక. అది ఇది దీంతో పాటు ఇంకోటి నోట్ చేసుకోండి. ఈ డ్రగ్ ద్వారా ఇంకో మందు వస్తుంది. ఈ మందుకు సరిపోతే 12ంటి నుంచి సడన్ గా ఎక్కువ అవుతాయి. అంతకుముందు ఉంటాయి కానీ 12ంటి నుంచి భరించలేకుండా ఉంటాయి. అది అలాగే